రఘు వర్ల ప్రాపర్టీ ఎక్స్పర్ట్. ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ టీమ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఈ సిస్టమ్ ఏ విధంగా ఆర్గనైజేషన్ అవుతుంది, ఈ సిస్టంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్తో అసోసియేట్ అయితే ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి, అసోసియేట్ అవ్వడం వల్ల ఏ విధంగా బిజినెస్ గ్రో చేసుకోవచ్చు అనే విషయాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ఫస్ట్గా దిస్ ఇస్ రఘు వర్ల అండి, ప్రాపర్టీ ఎక్స్పర్ట్. పెక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫర్మ్ మీద ఈ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ ఆర్గనైజ్ చేయబోతుంది. సో ఆపరేషన్స్ అన్ని జరుగుతున్నాయి. సో ఇక్కడ మా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా కస్టమైజ్డ్ ప్రాపర్టీ సొల్యూషన్స్ ఇస్తున్నాము, కస్టమర్స్ మనల్ని ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు, మనల్ని అప్రోచ్ అయిన కస్టమర్స్కి ఎటువంటి ప్రాజెక్ట్స్, ఎటువంటి ప్రాపర్టీస్ మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ ద్వారా మనం డెలివరీ చేస్తున్నాం అనే విషయాలు కూడా పూర్తిగా తెలియజేస్తున్నాం. సో ప్రాపర్టీ ఎక్స్పర్ట్ guru.com అనే వెబ్సైట్ ద్వారా మనం మన ఆర్గనైజేషన్ కంప్లీట్గా నడిపిస్తున్నామండి. సో ఇక్కడ మనం డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్రాజెక్ట్స్ తీసుకొని మనం మార్కెటింగ్ చేస్తున్నాం. జనరల్గా ఏంటంటే ఈ రోజు ఉన్న టెక్నాలజీని బేస్ చేసుకుని రియల్ ఎస్టేట్లో చాలా మంది ముందుకు సాగలేకపోతున్నారు. ఏంటంటే ఇంతకుముందు బిజినెస్ ఏ విధంగా చేసేవాళ్ళం, పేపర్ యాడ్స్ ఇచ్చేవాళ్ళం, లేదంటే టీవీ యాడ్స్ ఇచ్చేవాళ్ళం, లేదు అంటే కనుక ఈవెంట్స్ కండక్ట్ చేసేవాళ్ళం, లేదంటే ప్రాపర్టీ షోస్లో కండక్ట్ చేసేవాళ్ళం, లేదు తెలిసిన వాళ్ళకి వెళ్ళి చెప్పేవాళ్ళం. ఈ రోజు టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత, డిజిటల్ వ్యవస్థ వచ్చిన తర్వాత, ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో వచ్చిన తర్వాత చాలా మంది కొంత నేర్చుకొని ట్రై చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. ఎవరైతే ఈ టెక్నాలజీకి దూరంగా ఉన్నారో, ఎవరైతే డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉన్నారో వాళ్ళు బిజినెస్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఈ రోజు ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో ఏఐ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ అయిన తర్వాత రానున్న రోజుల్లో ఏఐని బేస్ చేసుకొని మనం మార్కెటింగ్ చేయాలంటే ఇంకా చాలా స్ట్రగుల్ పడాల్సి ఉంది. సో ఇక్కడ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ ఏంటి అంటే డిజిటల్గా వీఆర్ ద ఎక్స్పర్ట్స్ అండి. సో మనము డిజిటల్ ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్ని ప్రమోట్ చేస్తున్నారు, ఒక ఎక్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఆ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు. సో మీరు కనుక మాతో కొలాబరేట్ అయినప్పుడు ఏంటంటే మీ ప్రాజెక్ట్ని మేము ప్రమోట్ చేస్తాము, మా డిజిటల్ ఎక్స్పర్ట్స్ ద్వారా మేము డిజిటల్ ప్రపంచానికి ఆ ప్రాజెక్ట్ని ప్రమోట్ చేస్తాము, ఆ ప్రాజెక్ట్కి వచ్చిన లీడ్ ఏదైతే ఉందో ఆ లీడ్ని మీకు ఫార్వర్డ్ చేస్తాము. సో ఆ లీడ్ని ఆల్మోస్ట్ 80% మా టీమే క్లోజ్ చేసి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ అన్ని పూర్తిగా కనుక్కొని ఆ డీటెయిల్స్ అన్ని మనం తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ లీడ్ మీరు చాలా ఈజీగా క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మా మెయిన్ ఎజెండా ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ని కూడా ఒక ఎక్స్పర్ట్ లాగా మార్కెట్లో ప్రమోట్ చేయాలి, ఒక ఎక్స్పర్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనేది మా ఇంటెన్షన్. ఎందుకంటే మనందరికీ తెలుసు జనరల్గా ఏంటంటే కస్టమర్స్ ఎక్కడ ఉంటారు అని మనం తిరుగుతూ ఉంటాం. అంటే ఈ యాడ్స్ ఉండడం కానీ, ప్రాపర్టీ వెబ్సైట్స్లో పెట్టడం కానీ, లేదా ఫేస్బుక్లో పెట్టడం కానీ ఎందుకు చేస్తాము, మన ప్రాపర్టీ ఎవరైనా కొనేవాళ్ళు ఉన్నారేమో అని చూస్తాం. కానీ జనరల్గా వాస్తవంగా జరిగేది ఏంటంటే ప్రాపర్టీ కొనుక్కోవాలన్న కస్టమరు, ఇన్వెస్ట్ చేయాలన్న కస్టమరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎవరి ద్వారా ఇన్వెస్ట్ చేయాలి అని అతను వెతుకుతున్నాడు. సో అతనికి మనం కనబడితే చాలు. చాలామంది డిజిటల్ ప్రపంచంలో లేక, డిజిటల్ నాలెడ్జ్ లేక చాలామంది కనబడటం లేదు. సో అంటే ఒక ఎక్స్పర్ట్ లాగా మార్కెట్లో కనబడట్లేదు. సో ప్రతి ఒక్కరిని కూడా మనం మార్కెట్లో కనబడేలాగా చేయాలి, కొంతమంది ఒక ఎక్స్పర్ట్ టీమ్ని ఫామ్ చేయాలి అనే మా మెయిన్ ఎజెండా అండి. ప్రజెంట్ మనం ఆంధ్రాలో ఆపరేషన్స్ స్టార్ట్ చేసాము, ఆంధ్రాలో ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఏరియా వైజ్గా మనం త్వరలో ఫ్రాంచైజీస్ కూడా ఇవ్వబోతున్నాము. ఇక్కడ మన ఆపరేషన్స్ ఎలా జరుగుతుందంటే వీఆర్ ప్రొవైడింగ్ కస్టమైజ్డ్ ప్రాపర్టీ సొల్యూషన్స్. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్టు, అతని బడ్జెట్కి తగ్గట్టు, అతని పర్పస్ ఆఫ్ బయింగ్ తగ్గట్టుగా మనం ప్రాపర్టీని కస్టమైజ్డ్ చేసి వాళ్ళకి ఇస్తున్నాము. సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఒక 20 lakhsలో ఒక ప్లాట్ కావాలని అడిగారు. అతనికి ఏంటంటే అతని దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి, ఒక 15 lakhs లోన్ కావాలి, అతను నెక్స్ట్ 2 years తర్వాత ఇల్లు కట్టుకుంటాడు. సో ఇటువంటి రిక్వైర్మెంట్స్తో మా వెబ్సైట్కి నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఎందుకంటే మేము ఆల్రెడీ మార్కెట్లో చెప్తున్నాము వీఆర్ ప్రొవైడింగ్ కస్టమైజ్డ్ ప్రాపర్టీ సొల్యూషన్స్ అని. సో ఈ రిక్వైర్మెంట్స్తో మా వెబ్సైట్స్ కానీ, మా సోషల్ మీడియా అకౌంట్స్ కానీ నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఈ ఎంక్వైరీస్ని మేము మీకు షేర్ చేస్తాం. ఏ విధంగా షేర్ చేస్తామంటే వన్స్ మాతో అసోసియేట్ అయిన తర్వాత మా కమ్యూనిటీ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. మాకు వచ్చిన రిక్వైర్మెంట్ ఇప్పుడు ఏదైతే నేను ఎగ్జాంపుల్ చెప్పానో అదే రిక్వైర్మెంట్ని మనం లీడ్ అనేది ఒక నెంబర్ వేసి ఆ నెంబర్తో లీడ్ నెంబర్ 279 కస్టమర్ రిక్వైర్డ్ 200 square yards ల్యాండ్. సో బడ్జెట్ 20 lakhs, దానికి అతను ఇన్వెస్ట్మెంట్ చేసేది 5 lakhs, అతనికి ఒక 15 lakhs లోన్ కావాలి. ఆ ప్రాపర్టీ ఎలా ఉండాలి అంటే నెక్స్ట్ 2 yearsలో అతను ఇల్లు కట్టుకునే విధంగా ఉండాలి. సో ఇటువంటి రిక్వైర్మెంట్స్తో మనం లీడ్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఎగ్జాక్ట్గా అటువంటి ప్రాపర్టీ కనుక మీ దగ్గర ఏదైనా ఉన్నట్లయితే, మీరు మా టీంకి కనెక్ట్ చేసినట్లయితే, మీరు మా టీంని అప్రోచ్ అయినట్లయితే
ఆ కస్టమర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ని మేము షేర్ చేయడం జరుగుతుంది. సో అతని రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం ఏదైతే చెప్తున్నాం కస్టమైజ్డ్ ప్రాపర్టీ సొల్యూషన్స్ అనేది, ఆ కస్టమైజ్డ్ ప్రాపర్టీ సొల్యూషన్ అతని రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఎగ్జాక్ట్గా అతను కోరుకున్న విధంగా టైలర్ మేడ్ ప్రాపర్టీని మనం డిజైన్ చేసి పంపించడం జరుగుతుంది. సో ఆ కస్టమర్ ఓకే అనుకున్న సాటిస్ఫై అయిన తర్వాత ఆ కస్టమర్కి ఈ ప్రాపర్టీ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఆ ఏజెంట్ని కనెక్ట్ చేసి డీల్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. సో మ్యూచువల్గా బెనిఫిట్ అవుతాము, కస్టమర్కి కూడా మంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళు అవుతాము, ఇటు మ్యూచువల్గా కూడా మనం బెనిఫిట్ పొందుతాము. సో మనతో అసోసియేట్ అవ్వాలి అంటే ఏంటి, ఎలా ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటనేది, మీరు ఆంధ్రాలో ఏ ప్రాంతం వాళ్ళు అయినా అవనండి, ఏ ప్రాంతం విజయవాడ, గుంటూరు, తిరువురు, ఎక్కడైనా సరే ఎనీ లొకేషన్స్లో ఆ లొకేషన్లో మీరు ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నారో, మీరు ఏ ప్రోడక్ట్ని అయితే డీల్ చేస్తున్నారో, అంటే జనరల్గా రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్ అనే వాటికి మనకి ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, నాన్ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉంటాయి, అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉంటాయి, సిఆర్డీ లేఅవుట్స్ ఉంటాయి, లేదు అంటే కనుక ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి. ఈవెన్ ఫామ్ ల్యాండ్స్ తీసుకుంటే డిఫరెంట్ కల్టివేషన్స్, ఎర్రచంద్రం అని, శ్రీగంధం అని, మహాగని అని, అగారుడ్ అని, ఇలా డిఫరెంట్ కల్టివేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఇలా కాకుండా కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనం హ్యాండిల్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్సన్ మీరే అనుకోండి, మీరే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఆ కంపెనీ ఫామ్ ల్యాండ్స్ చేస్తుంది. సో ఎక్స్క్లూజివ్గా ఆ కంపెనీ ఎర్రచంద్రం ఫామ్ ల్యాండ్స్ చేస్తుంది. సో మన వెబ్సైట్స్లో propertyexpertsguru.com అనే వెబ్సైట్లో మనం కేటగిరీ వైజ్గా మనం ప్రమోషన్స్ చేస్తాం. కేటగిరీస్ అంటే రియల్ ఎస్టేట్లో ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో, ఈవెన్ ఫామ్ ల్యాండ్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, హైరేజ్ అపార్ట్మెంట్స్ కానీ, కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ, ఏదైతే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయో ఆ కేటగిరీస్ వైజ్గా బైఫర్కేషన్ చేసి ఫామ్ ల్యాండ్స్లోకి వచ్చేపాటికి మళ్ళీ 1, 2, 3, 4 ఫామ్ ల్యాండ్లో ఎర్రచంద్రం ఫామ్ ల్యాండ్స్, శ్రీగంధం ఫామ్ ల్యాండ్స్, మహాగని ఫామ్ ల్యాండ్స్, ఇలా డిఫరెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని కేటగరైజ్ చేసి అందులో కూడా మళ్ళీ ఎర్రచంద్రం అనగానే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ తీసుకుంటే విజయవాడలో ఎర్రచంద్రం ఫామ్ ల్యాండ్స్ చేసే కంపెనీలు చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఆ ఒక కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారు. సో అప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కంపెనీ ఎక్కడైతే ప్రాజెక్ట్స్ చేయబోతుందో, ఎక్కడైతే లాంచింగ్స్ చేయబోతుందో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నింటిని కూడా మీ ద్వారా తీసుకొని మా వెబ్సైట్లో పెడతాము. సో మా వెబ్సైట్లో ఆ కస్టమర్ ఆ డీటెయిల్స్ తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే కంపెనీ పేరు అయితే చెప్పట్లేదు, సమ్ వెంకటేశ్వర డెవలపర్స్ అని ఒక కంపెనీ ఉందనుకోండి ఎగ్జాంపుల్గా. ఆ కంపెనీ ఎర్రచంద్రం ఫామ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్ చేస్తుంది. ఆ కంపెనీ నెక్స్ట్ సండే కనిగిరిలోనో ప్రకాశం జిల్లాలో ఎక్కడో లాంచ్ చేయబోతుంది. సో దానికి సంబంధించి ఆ లాంచింగ్ ప్రాజెక్ట్స్ సంబంధించి మా టీము మీకోసం ప్రమోషన్స్ చేస్తాము. ఆ కంపెనీ బ్రాండింగ్తో ఆ కంపెనీలో మిమ్మల్ని ఒక ఎక్స్పర్ట్ లాగా ప్రమోట్ చేస్తాము. సో ఆ వెంకటేశ్వర డెవలపర్స్ అనే దాంట్లో మీరు ఎక్స్పర్ట్ అనమాట. సో ఆ కంపెనీలో ఎవరైనా ప్లాట్ కొనాలి అని చూసినా, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని చూసినా మేము డైరెక్ట్గా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. ఎందుకంటే మీరు మాతో అసోసియేట్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని ఒక ఎక్స్పర్ట్ లాగా మేము ఆ కంపెనీ నుంచి ఆ వెంకటేశ్వర డెవలపర్స్లో ప్లాట్ కొనుక్కోవాలన్న కస్టమర్కి సో మా ద్వారా పలానా ఎక్స్ అనే పర్సన్ ఈ ప్రాజెక్ట్లో ఎక్స్పర్ట్ అండి, ఇతన్ని కాంటాక్ట్ చేయండి, ఇతన్ని కాంటాక్ట్ చేస్తే మీరు అనుకున్న విధంగా మీరు కోరిన విధంగా మీకు ప్రాపర్టీని అందిస్తాడు. ఇక్కడ ఏంటి అంటే మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఎవరైతే మాకు ఎంత వస్తుంది అనేది కాకుండా, అంటే తనకి ఎంత బెనిఫిట్ పొందుతున్నాడు అనేది కాకుండా, భవిష్యత్తులో తనని నమ్మి అంటే మిమ్మల్ని నమ్మి నన్ను నమ్మి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్టర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 రూపీ కూడా నష్టపోకూడదు అనేది నా మెయిన్ ఎజెండా. సో మేము ఆ ట్యాగ్ లైన్ కూడా అదే ఇచ్చాము, ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం. సో కస్టమర్ ఎవరైతే అతని కష్టార్జితాన్ని తీసుకొచ్చి అతని యొక్క భవిష్యత్తు అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా ఇన్వెస్ట్ చేసే కస్టమర్ని 1 రూపాయి కూడా నష్టపోకూడదు అని అంటే అతను ఖచ్చితంగా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ని కాంటాక్ట్ చేయాలి. రియల్ ఎస్టేట్లో జరిగే మోసాల నుంచి, రియల్ ఎస్టేట్లో జరిగే అనేక ఇతరితర పరిణామాల నుంచి అతను బయటపడాలి అని అంటే, అతని ఇన్వెస్ట్మెంట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా అతను ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ని కలవాలి అనేది మా ఎజెండా. అనే విధంగానే మనం ప్రమోషన్స్ చేస్తున్నాము. ఇక్కడ ప్రతి ప్రాజెక్ట్ని మనం తీసుకోమండి. సో ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీరు కనుక మా దగ్గరికి తీసుకొచ్చారు అంటే మా లీగల్ డిపార్ట్మెంట్ ఫస్ట్ థింగ్ ఆ ప్రాజెక్ట్ని మనం వెరిఫై చేస్తాము, లీగల్గా పర్ఫెక్ట్గా ఉందా లేదా, సో ఎటువంటి అప్రూవల్స్ ఉన్నాయి, ఇందులో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ సేఫ్ ఆర్ నాట్ అని చెప్పేసి మనం వెరిఫై చేసుకొని ఆ ప్రాజెక్ట్ని మనం నెక్స్ట్ మన మార్కెటింగ్ టీమ్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఆ టీము ఫిజికల్గా ఆ సైట్ని విజిట్ చేసి అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి,
సో ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ కంపెనీ ఎటువంటి ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చేసింది, కస్టమర్స్ ఎంతమంది సాటిస్ఫాక్షన్గా ఉన్నారు ఆ కంపెనీలో అనేది కూడా మనం వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా టోటల్ వెరిఫికేషన్ అంతా చేసుకున్న తర్వాతనే ఆ ప్రాజెక్ట్ని, ఆ ప్రాపర్టీని మా వెబ్సైట్ ద్వారా మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ విజయవాడకు సంబంధించి ఎన్ని కంపెనీస్ అయితే ఉన్నాయో అన్ని కంపెనీస్కి సంబంధించిన మార్కెటింగ్ పర్సన్స్ మనతో అసోసియేట్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒక కంపెనీ నుంచి ఒక పర్సన్నే మాత్రమే మనం ఎక్స్పర్ట్ లాగా తీసుకుంటాము. సో మా వెబ్సైట్లో ఆ కంపెనీకి సంబంధించిన ఆ ప్రాజెక్ట్ని మనం ప్రమోట్ చేసేటప్పుడు కింద మీ ఫోటో, మీ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా కస్టమర్ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా మన ఆపరేషన్స్ అనేవి జరగబోతున్నాయండి. సో రెండోది ఏంటంటే మన ఆఫీస్ ఏ విధంగా ఉంటుంది, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, సో ఇక్కడ మనం మా ఆఫీస్ నుంచి ఎటువంటి ప్రాపర్టీని, ఎటువంటి ప్రాజెక్ట్ని మనం ప్రమోట్ చేయము. సో మా ఆఫీస్ ఒక కార్పొరేట్ ఆఫీస్ లా ఉంటుంది. సో అందులో ఒక ఎక్స్పర్ట్ టీం, ఒక 4-5 ఎక్స్పర్ట్ టీం ఉంటారు. కస్టమర్ మనకు వాకింగ్ వచ్చినా సరే, లేదు అంటే కనుక ఆన్లైన్ ఎంక్వైరీ వచ్చినా సరే, మన కస్టమర్ దగ్గర నుంచి తీసుకునే డీటెయిల్స్ ఏంటంటే కస్టమర్ ఏమైతే కోరుకుంటున్నారు, ఇన్వెస్టర్ ఏమైతే కోరుకుంటున్నారు అనేది మనం వాళ్ళ పర్టికులర్స్ తీసుకొని, వాళ్ళ రిక్వైర్మెంట్స్ని తీసుకొని, సో మన దగ్గర ఉన్న ఏవైతే ఇప్పుడు కస్టమర్ ఏదైతే అడిగాడో అతనికి కస్టమైజ్డ్గా మనం ప్రాపర్టీని అనేది సైజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కావాలి అని అనుకున్నాడు, అమరావతి రాజధానికి దగ్గరలో కావాలని అనుకున్నాడు, నెక్స్ట్ 2 yearsలో అతను ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. సో ఈ విధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డిజైన్ చేసుకొని అతనికి మనం సజెస్ట్ చేస్తాము. ఏ అనే కంపెనీ ఇక్కడ అమరావతి దగ్గర ఈ ప్రాజెక్ట్ చేస్తుందండి, ఇది ఒక 20 ఎకరాల్లో ఉంది, సో ఇందులో ఈ ప్రైస్ ఉంది. బి అనే కంపెనీ ఈ ప్రాజెక్ట్ చేస్తుంది, ఇందులో ఈ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఈ కంపెనీ ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంది, ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఈ విధంగా ఉన్నాయి, ఈ విధమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఈ విధమైన మెయింటెనెన్స్ ఉంది, సో ఇక్కడ ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అని మనం కస్టమర్కి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఎవరైతే మన దగ్గర లిస్ట్ అయ్యారో అమరావతి రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైతే కంపెనీస్లో మార్కెటింగ్ ఏజెంట్గా చేస్తున్నా, ఎవరైతే ఒక మార్కెటింగ్ పర్సన్ మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీంతో అసోసియేట్ అయ్యాడో అతనికి మనం ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం ప్రాపర్టీస్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సో మనం మార్కెట్లో ఒక ప్రాపర్టీ ఎక్స్పర్ట్ లాగా ప్రమోట్ అవ్వాలి, కస్టమర్కి ప్రాపర్టీ సొల్యూషన్స్ ఇవ్వాలి, లీగల్గా పర్ఫెక్ట్గా 100% జెన్యూన్ ప్రాపర్టీని ఇవ్వాలనేదే మా టీం యొక్క మెయిన్ ఎజెండా. సో రానున్న రోజుల్లో భవిష్యత్తులో మనం ఆల్ ఓవర్ సిటీస్లో కూడా మన ఫ్రాంచైజీస్ ఓపెన్ చేయబోతున్నాము. సో వన్స్ మనతో అసోసియేట్ అయ్యి మన ద్వారా బిజినెస్ చేసుకుని ఎర్నింగ్స్ చేసుకున్న వాళ్ళు, బాగా సంపాదించుకున్న వాళ్ళు మా ఫ్రాంచైజీని కూడా తీసుకోవచ్చు. ఆ ఫ్రాంచైజీ మనకు ప్రైమ్ లొకేషన్లో పెడతాము. సో కస్టమర్ ఏంటి అని అంటే ఒక ప్రాపర్టీ కొనాలి అని అంటే ఆన్లైన్లో వెతకాల్సిన పని లేదు, లేదు అంటే కనుక వేరే సోర్సెస్ వెతుక్కోవాల్సిన పని లేదు. జస్ట్ మన వెబ్సైట్కి విజిట్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ మనకు షేర్ చేసుకుంటే మనమే వాళ్ళకి కస్టమైజ్ ప్రాపర్టీ సొల్యూషన్స్ ఇస్తాం. కాబట్టి సో టైం వేస్ట్ చేసుకోకుండా, అంటే ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా, ఎంత డిజిటల్ ప్రపంచం వచ్చినా ఇది ఆన్ గ్రౌండ్ జరగాల్సిందే. కాబట్టి ల్యాండ్ మీద కొనేది కాబట్టి, భూమిని కొనేది కాబట్టి ఆన్ గ్రౌండ్ జరగాలి. కాబట్టి ఖచ్చితంగా ఏజెంట్ని సంప్రదించాల్సిందే. ఇక్కడ ఏజెంట్ అంటే ఒక ఎక్స్పర్ట్, ఇతనికి ప్రతి విషయంలో అవగాహన ఉంది. ఇతని ద్వారా ప్రాపర్టీ కొన్నాడు అంటే ఆ కస్టమర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నష్టపోడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. సో మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం ఎటువంటి ప్రాపర్టీనైనా డీల్ చేస్తుందండి. ఒక ప్రాపర్టీని అమ్మాలి అన్నా, ఒక ప్రాపర్టీ కొనాలి అన్నా సరే మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీంని కనుక కాంటాక్ట్ చేసినట్లయితే మనం ఆ ప్రాపర్టీని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తాము. వారు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా, అంటే ఇన్వెస్టర్ కానీ కస్టమర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మనం ఆ ప్రాపర్టీని అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి ఆపరేషన్స్ అనేది మనం చేయడం జరుగుతుంది. మనతో కొలాబరేట్ అవ్వాలి అని అంటే, ఒక ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీంలో మీరు కూడా ఒక ఎక్స్పర్ట్ లాగా జాయిన్ అవ్వాలి అని అంటే ఈ కింద ఇచ్చిన నెంబర్కి కానీ, కింద ఇచ్చిన మా వెబ్సైట్కి కానీ లాగిన్ అయ్యి సో మీ పూర్తి డీటెయిల్స్ మా టీంకి పరంగా షేర్ చేసినట్లయితే మా టీంకి కాల్ చేస్తారు, మీ ప్రాపర్టీని విజిట్ చేస్తారు, మీ ప్రాపర్టీని, మీ ప్రాజెక్ట్ని విజిట్ చేసి ఆ ప్రాజెక్ట్ కనుక 100% జెన్యూన్గా, లీగల్గా ఉంటే కనుక మేము మా దాంట్లో లిస్టింగ్ చేసుకోవడానికి మీకు పర్మిషన్ ఇస్తాము, అప్రూవల్ ఇస్తాము. ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఏదైనా ఒక ప్రాపర్టీని ప్రాపర్టీ వెబ్సైట్స్లో కనుక ప్రమోట్ చేయాలంటే కొంత అమౌంట్ పే చేసుకుని చేయాలి. ఇక్కడ మేము కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఇస్తామండి. మీ ప్రాపర్టీని మేము ప్రమోట్ చేస్తాము, మీ ప్రాజెక్ట్ని మేము ప్రమోట్ చేస్తాము, బిజినెస్ మీకు ఇస్తాము, మీకు లీడ్స్ ఇస్తాము, మ్యూచువల్గా బెనిఫిట్ పొందుతాము. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రఘు పర్ల. మనతో అసోసియేట్ అవ్వాలంటే వెంటనే సంప్రదించండి. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఒక కంపెనీ నుంచి ఒక్కరికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ముందుగా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను.